తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన కొన్ని కామెంట్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. ఈ కామెంట్స్ వల్ల పార్టీలో అంతర్గతంగా ఏదో గొడవ నడుస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక యాక్టివిస్ట్ రాసినట్టుగా ఒక లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ లెటర్లో చాలా ఎమోషనల్ విషయాలు రాశారు. మా ఆడబిడ్డ కవితక్కకి అంటూ మొదలుపెట్టి 2023లో అనుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు కేసీఆర్ గారికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ బాధలో ఉన్నప్పుడే మీరు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారు. అంతలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే యాక్సిడెంటల్ గా చనిపోయారు. ఇన్ని కష్టాలు వస్తున్న టైంలోనే పార్లమెంట్ ఎన్నికలొచ్చాయి. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి దారుణమైన ఓటమి ఎదురైందని లెటర్లో రాశారు. ఇన్ని కష్టాలు, ఇంత బాధలు చూసిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు శక్తినిచ్చింది, మళ్లీ పునరుజ్జీవం పోసింది కేవలం సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారియర్స్ మాత్రమే అని ఈ లెటర్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయి 20 నెలలవుతుంది. ఈ కష్టకాలంలో చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. కొంతమంది జైళ్లకు కూడా వెళ్లారు. వాళ్లందరికీ పార్టీలో పదవుల మీద ఆశ లేదు. అయినా కూడా వాళ్లు నిస్వార్థంగా పోరాడుతున్నారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ మీద కార్యకర్తలపై కవిత చేసిన కామెంట్స్ వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని లెటర్లో పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీలో విలీనమవుతుందని, తెలంగాణకు సోషల్ జస్టిస్ రాలేదని, నిజామాబాద్కి నిధులు ఇవ్వలేదని, పార్టీలో దయ్యాలున్నాయని ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్లీ పార్టీ కోసం చాలా కాలంగా పనిచేసిన ఒక సీనియర్ లీడర్ని లిల్లీపుట్ అని టార్గెట్ చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడుతున్న సీనియర్ నాయకులని లిల్లీపుట్ అని, పోలీస్ కేసులు మీద వేసుకుని పనిచేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులని పెయిడ్ బ్యాచ్ అని అవమానించడం చాలా తప్పు అని అన్నారు. మీ ఇంట్లో ఏమైనా గొడవలుంటే మీ ఫ్యామిలీతో మాట్లాడుకోండి, అంతేకాని బీఆర్ఎస్ పార్టీని మీ సొంత ఆస్తిలా అనుకోవద్దని చాలా స్ట్రాంగ్ గా సూచించారు. ఇది కేవలం మీ ఆస్తి కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలే దానికి ఓనర్లని అన్నారు. ఇప్పటికైనా మీ గొడవలు త్వరగా సాల్వ్ చేసుకోండి, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయండి అని సలహా ఇచ్చారు. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కవిత ఒక్కరోజు కూడా పార్టీ కోసం పనిచేయలేదని విమర్శించారు. అంతేకాదు, తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా క్లియర్ చేశారని తెలిపారు. ఇక ఈ లెటర్ చివరిలో ఇట్లు నిస్వార్థమైన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అని రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఈ లెటర్ చూస్తే పార్టీలో అంతర్గత గొడవలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది.